బడ్జెట్ ఉంటేనే సినిమాలు చేయగలిగే ఈ రోజుల్లో చిన్న చిన్న బడ్జెట్లతో కూడా సినిమాలు చేస్తూ కంటిన్యూగా అసలు వాళ్ళు ఎలా సినిమాలు చేస్తున్నారో నాకు ఇప్పటికీ మిరాకిల్గానే ఉంది. విజయ్ ఎర్రంశెట్టి అండ్ టీమ్ వీళ్ళ గురించి నేను మాట్లాడే రీసెంట్గా వీళ్ళు శివోహం అనే ఒక చిన్న సినిమాని, చాలా చిన్న సినిమాని, బుడ్డ సినిమాని వాళ్ళు రెడీ చేశారు. కానీ మీకు షాకింగ్ ఏంటి తెలుసా? అది డివోషనల్ మూవీ చిన్న బడ్జెట్లో చేయడం అసలు ఇంపాసిబుల్ అది. సో వాళ్ళు అంత బాధ్యతను ఎత్తుకెత్తుకొని చిన్న సినిమా అనేది ఆలోచించకుండా వాళ్ళ కష్టంతో, వాళ్ళ ప్లానింగ్తో చూస్తున్నా కానీ చాలా షార్ట్ పీరియడ్లో శివోహం సినిమా కంప్లీట్ చేశారు. సో నా కళ్ళ ముందే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేయడం, అన్నయ్య షూటింగ్కి వెళ్తున్నామని చెప్పేసి శివోహం టైటిల్ ఒక డివోషనల్ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. ఏంటి రోజు రోజుకి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చేస్తున్నారనే ఆలోచన వచ్చింది. కానీ ఇది చేయగలరా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉండేది. కానీ శివం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది చూస్తుండగానే. సో రిలీజ్ కూడా కొత్త పద్ధతిలో స్టార్ట్ చేశారు. కొత్త పద్ధతి విషయం నేను డిస్కస్ చేయాలి. మనం జనరల్గా సినిమా మనము రిలీజ్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ కాపీకి రావడానికే నానా ఇబ్బందులు పడిపోయి అప్పులు చేసుకొని, ఇల్లు తాకట్టు పెట్టి, బంగారు తాకట్టు పెట్టి, పొలాలు తాకట్టు పెట్టి రిలీజ్కి నానా ప్రయాసాలు పడుతుంటారు. థియేటర్లు ఇవ్వలేదని చెప్పేసి ఆ థర్డ్ పార్టీల చుట్టూ తిరిగి మా సినిమా రిలీజ్ అయితే చాలరా బాబో అన్నంత దారుణంగా ఉంటారు. కానీ వీళ్ళు ఆ పద్ధతులు ఎంచుకోలేదు. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్గా ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా, ఈ మధ్య మీకు తెలుసా సెన్సార్ అనే ఆ టీంలు, ఆ వ్యవస్థ ఏం చేస్తుందో తెలుసా? అసలే చిన్న సినిమాకి చాలా కష్టంగా ఉంటుంది సినిమా రిలీజ్ చేయడం. వీళ్ళు సెన్సార్ రేట్లు కూడా పెంచేశారు. 50,000 60,000 అయ్యే సెన్సార్ ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు అవుతుందంటే ఎక్కడ చిన్న సినిమాలు బతుకుతాయి? ఎక్కడ సెన్సార్ చేయిస్తారు చెప్పండి? ఖచ్చితంగా 2 లక్షలు 3 లక్షలు అవుతుందంటే ఎవడు వెళ్తారు సెన్సార్కి? అందువల్లే కొత్త పద్ధతిలో విజయ్ ఎర్రంశెట్టి సినిమాని సెన్సార్ లేదు, థియేటర్లు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొత్త పద్ధతిలో రిలీజ్ చేస్తానని చెప్పేసి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఆ కొత్త పద్ధతే ఇప్పుడు ప్రజెంట్ శివోహం సినిమాకి వాళ్ళు అటెంప్ట్ చేశారు. కంటిన్యూగా సినిమా రిలీజ్ చేశారు. కంటిన్యూగా షోలు పడుతూనే ఉన్నాయి. మీకు విషయం తెలుసా? షాకింగ్ విషయం తెలుసా? శివోహం సినిమా పడిన ప్రతి షో హౌస్ఫుల్లే. ప్రసాద్ ల్యాబ్ కావచ్చు, రామానాయుడు స్టూడియో కావచ్చు, ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, దొరికిన థియేటర్లు దొరికినట్లు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి షో హౌస్ఫుల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇంత గొప్పగా ఒక సినిమా రిలీజ్ అవుతుంది, అది కూడా చిన్న సినిమా గొప్పగా రిలీజ్ అవుతుంది, అది కూడా కొత్త పద్ధతిలో రిలీజ్ అవుతుంది. ఇలాంటి చిన్న సినిమాకి మనము ఎంకరేజ్ చేయకపోతే ఈ సినిమా ఎందుకు ఇంకా? అవునా కదా? సో ఇలాంటి చిన్న సినిమాకి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటుంది ఈ సినిమా నుంచి. అందువల్లే శివోహం సినిమాకి 15,000 రూపాయలు పెట్టి ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ సినిమా చూపించాలనే ఉద్దేశంతోనూ, ప్లస్ విజయ్ ఎర్రంశెట్టి టీంకి మనం సపోర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమా నుంచి నా గిఫ్ట్గా 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. టికెట్స్ అన్నీ నేను ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫ్రీగా సినిమా చూపించాలనే ఉద్దేశంతో 15,000 రూపాయలు పెట్టి టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శివోహం సినిమాకి రావాలి, ఇది నా విజ్ఞప్తి. అందరూ రావాలి. మీరు మీ ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. లక్షణంగా మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, శివోహం సినిమాకి మీరు వస్తూ ఉంటే ఈ టైటిల్లో విజయ్ ఎర్రంశెట్టి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా తనకు ఫోన్ చేయండి. మీ సీట్ని ముందుగానే రిజర్వ్ చేసుకోండి. అప్పటికప్పుడు వచ్చి సార్ నేను వచ్చాను ఎక్కడ సీట్ దొరకట్లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, డ్యామ్ షూర్ చెప్తున్నాను, థియేటర్ ఖచ్చితంగా హౌస్ఫుల్ అవుతుంది. దీంట్లో ముచ్చటే లేదు. ఎందుకంటే విజయ్ మార్కెటింగ్ స్టైల్ అలా ఉంది. ప్రతి షో హౌస్ఫుల్లే. కొందరు నిలబడి ఆ సినిమాని చూస్తున్నారు అంటే ఎంత క్రేజ్తో సినిమాని రిలీజ్ చేశారో ఊహించుకోండి. సో కొత్త పద్ధతిలో ఇలా చేసే సినిమాలకి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఏం చేస్తారు చెప్పండి? సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కొత్తగా వెళ్తున్నాడు, కొత్త పద్ధతిలో అన్ని సినిమాలు రిలీజ్ చేసుకుంటూ కంటిన్యూగా సినిమాలు చేసుకున్నారంటే ఏదో ఒక రోజు బ్లాస్టింగ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ సంవత్సరం తను 7 సినిమాలు చేశారు కంటిన్యూగా. చిన్న సినిమాలు చేయడం, మరలా ఇంకో షూట్కి వెళ్ళిపోవడం, ఇదే చేసుకుంటూ వెళ్తున్నారు. 7 సినిమాలు చేశారనే ఆ ఇంటెన్షన్తో ఏం జరిగింది తెలుసా? ఏకంగా కోడి రామకృష్ణ గారి అవార్డు తనకి ఇవ్వడం జరిగింది. సో ఇంత గొప్పగా ఎదుగుతున్న ఈ టీంకి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ దిశగా ఈ సినిమా అడుగులు వేస్తోంది. అందువల్లే ఈ నెల ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6 గంటల ఈవినింగ్ షోకి నేను
నేను నా టీంతో ఈ సినిమా టీంతో రావాలనుకుంటున్నాను. సో ఈ సినిమా టీమ్స్ అందరికీ చెప్పేది ఒకటే, శివోహం సినిమాకి నేను వస్తున్నాను, 6 o'clock షోకి నేను వస్తున్నాను. మీరు వస్తున్నారా? శివోహం సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున క్యూలో మీ సినిమా వస్తుంది. మీకు సపోర్ట్ అందాలంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న సినిమాలకు మనందరం సపోర్ట్ చేయాలి. సో శివోహం సినిమాని ఈ సినిమా బాధ్యతగా తీసుకుంటుంది సపోర్ట్ చేయడానికి. సో ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షో చూడడానికి వస్తున్నాం. నేను కూడా మీతో వస్తున్నాను. ఈ సినిమా పూర్తి సపోర్ట్ ఎప్పుడు చిన్న సినిమాకి ఇస్తుంది. శివోహం సినిమాకి ఈ సినిమా సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ లేదండి, బ్లాక్ చేశాము. టెలిగ్రామ్ నంబర్ సేమ్ నంబరే, 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు నా కమ్యూనికేషన్లోకి రావచ్చు, ఈసీలోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ ఈ సినిమాకి మీరు టికెట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే టైటిల్లో విజయ్ ఎరంశెట్టి నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయండి, నాకు కాదు. డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. శివోహం సినిమాకి నేను వస్తున్నాను. ఈసీ ఫ్యామిలీ కదలి వస్తోందా? మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా.